సో ఇప్పుడు మనకి 6 నెలలు, సంవత్సరం కాకపోయినా 6 నెలలు, 3 నెలల్లో అంత సెటిల్ అవుతుంది, క్రైసిస్ బయటపడతాం అనుకున్నప్పటికీ మోదీ చెప్పినటువంటి అదర్ ఆల్టర్నేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టాలి. కార్ పూలింగ్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ కార్స్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, వీటన్నిటి మీద. ఇప్పుడు ఆయిల్ అయితే మనం ప్రొడ్యూస్ చేయలేము, ఆయిల్ బౌల్ అయితే మనం తవ్వలేము, అదర్ కంట్రీస్లో ఉన్నట్టుగా మనకు ఆ ఫెసిలిటీ లేదు, ఇంపోర్ట్ మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి మనకి ఏదైతే అవైలబుల్గా ఉందో, మనం ఏదైతే చేయగలమో, మన చేతుల్లో ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు గతంలో శ్రీలంకలో పెస్టిసైడ్స్ వద్దు, అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళండి అంటే ఒకేసారి క్రైసిస్ అనేది ఏర్పడింది, వాళ్ళకి దిగుబడి లేకుండా పోయింది, మనమే వాళ్ళకి సప్లై చేయాల్సి వచ్చింది. అప్పటికప్పుడు ఒక డెసిషన్స్ తీసుకొని ఒక ట్రాన్స్ఫార్మ్ చేద్దాం, ఆర్గానిక్ వైపు వెళ్దాము అనుకున్నా దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా ఈ ప్రొసీజర్స్ తీసుకోవాల్సినవన్నీ చేపడుతోందా? ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళాలి అంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇవన్నీ చేస్తోందా? 3,000 రూపాయలు ఒక బ్యాగ్ ఇప్పుడు ఫర్టిలైజర్, అది కూడా 40%, 50% అదే రూట్ నుంచి వస్తుంది, స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి. నైట్రోజన్స్ ఉన్న దాని తర్వాత ఉన్న ఫెర్టిలైజర్ అక్కడి నుంచి వస్తుంది, బై ప్రోడక్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. మనం అది 300 రూపాయలు గవర్నమెంట్ మన రైతులకు ఇస్తున్నారు. అంటే గవర్నమెంట్ ప్రతి సంచి మీద 2,700 సబ్సిడీ ఇస్తున్నారు. మన అందరికీ తెలుసు ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా మటుకు రీజన్ క్యాన్సర్ కానీ మిగతా రోగాలకి మేజర్ రీజన్ అది మన కూరగాయల నుంచి అన్నిటి మీద వాడతాం. పెస్టిసైడ్ కూరగాయల మీద ఉంటుంది, ఈ మన ప్యాడీ మీద చాలా మటుకు పెస్టిసైడ్ వాడతారు. దాన్ని తగ్గించాలని ఎప్పటి నుంచో చెప్తున్నారు. మీరు చెప్పిన ఆ పాయింట్ చాలా కరెక్ట్. శ్రీలంకలో వన్ టైమ్గా చేశారు, అది చాలా పెద్ద డిజాస్టర్ అయిపోయింది. అది ఇమీడియట్గా చేయకూడదు. ఆర్గానిక్ దే షుడ్ బి ముందు ఫ్యాక్టరీలు ఉండాలి తయారు చేయడానికి. మనం ఏదో ఇంట్లో తయారు చేసుకోలేము కదా, చేస్తాం మనం. కాబట్టి మనం ఇప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు అంతా మనం కూరగాయలన్నీ మనం వాడిన కిచెన్లో వాడిన వేస్ట్ అంతా తీసుకెళ్ళి దాన్ని మాన్యూర్ చేసుకుంటాం మనం. కానీ దిస్ ఇస్ ద బిగ్గర్ స్కేల్ అనమాట. కానీ దానికి ఎఫిషియన్సీ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్తో వేసే పెస్టిసైడ్ బదులు స్ప్రే చేస్తే మీకు ఇంకా ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. మన దగ్గర మారుడ్ డ్రోన్స్ అని చెప్పే కంపెనీ హైదరాబాద్, వాళ్ళు ప్రధానమంత్రి కూడా చూపించారు, వాళ్ళు ఒకసారి డెమాన్స్ట్రేషన్ వాళ్ళు చేస్తున్నారు. 1 ఏకర్ 2 ఏకర్లకి ఒక రోజులో అయిపోతుంది, హాఫ్ డేలో అయిపోతుంది, సమ్టైమ్స్ 2 అవర్స్లో అయిపోతుంది. ఎఫిషియన్సీ పెరుగుతుంది మాన్యువల్ ఇంటర్వెన్షన్ కాకుండా. అది కాకుండా మీరు చెప్పింది కరెక్ట్. ఎస్, దెర్ షుడ్ బి అ గ్రాడ్యువల్ షిఫ్ట్. ఎందుకంటే మన హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. అన్నింటిలో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం అదే పాయిజన్ మనం తింటున్నాం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే బియ్యం మనం తింటున్నాం, పెస్టిసైడ్ వేసిన బియ్యమే మనం మళ్ళీ వీఆర్ కన్స్యూమింగ్ ద సేమ్ థింగ్. తర్వాత నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు అది వచ్చిందంటే నాట్ సర్ప్రైజింగ్. సో వీ షుడ్ షిఫ్ట్ టు ఆర్గానిక్. హెల్త్ వైజ్ కూడా ఒక మెసేజ్ ఉంది దాంట్లో, కానీ ప్రజలు అది అర్థం చేసుకోరు. మన రైతులు కూడా అర్థం చేసుకోవాల్సింది. ఒక 10 year ప్లాన్ పెట్టి మెల్లగా వీ షుడ్ మూవ్ టువర్డ్స్ ఆర్గానిక్ చేయొచ్చు. అది చాలా సెక్టర్లు చేస్తాయి. ఇప్పుడు మనం చూస్తాం ఒక టైంలో ఆర్గానిక్ దాల్, ఆర్గానిక్ టొమాటో, ఆర్గానిక్ ఆనియన్ అనగానే ఏంటి అంటారు. ఇప్పుడు చాలామంది దాన్ని డిమాండ్ చేస్తున్నారు. షాప్స్ ఉన్నాయి దానికోసం, డెడికేటెడ్ షాప్స్ కూడా ఉన్నాయి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంతా. అంటే దానికి ఒక మార్కెట్ ఉంది, దానికి ఒక డిమాండ్ ఉంది. సో రేపు దిస్ ఇస్ యూస్డ్, ఈ ప్యాడీ ఈజ్ యూస్డ్ వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ అంటే ఆర్ వితౌట్ ఎనీ కెమికల్. అంటే న్యాచురల్లీ దాన్ని కొనడానికి మనుషులు ఉంటారు. 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి ఎక్కువ కొనడానికి రెడీగా ఉంటారు. 1,00,000 రూపాయలు 1,00,00,000 రూపాయలు మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద పెట్టే బదులు వీ కెన్ యూస్ దిస్ అని. సో ఇట్స్ అ గుడ్ సజెషన్. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మూవ్మెంట్, బ్యూరోక్రసీలో మూవ్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. మన దగ్గర సబ్సిడీ ఇచ్చి మనకు ఒక హ్యాబిట్ అయిపోయింది. మన దగ్గర అన్నిటికీ సబ్సిడీ, ఫ్రీ కరెంట్, ఫ్రీ నీళ్ళు, దెన్ ఆఫ్ కోర్స్ ఫర్టిలైజర్, దెన్ సీడ్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. అక్కడ కూడా సీడ్స్ కొంతమంది ఛార్జ్ చేస్తున్నారు, కొంతమంది డూప్లికేట్ సీడ్స్ వస్తున్నాయి. అది చాలా పెద్ద ప్రాబ్లం. అది రైతులకు సపోర్ట్ కావాల్సింది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది మన దేశంలో ఇప్పుడు ఒక నాన్ రెమ్యునరేటివ్గా మారిపోయింది. సో మోదీ గారు చెప్పిన దాని పాయింట్లో ఎస్ దట్ వన్.